దెబ్బకు దెబ్బ, బుల్లెట్ కి బుల్లెట్ తోనే సమాధానం, బాంబుకి బాంబులతో ఆన్సర్. భారత పవర్ ఏంటో దాయాది దేశం పాకిస్తాన్ కి మరోసారి రుచి చూపించింది భారత్. ఇండియాతో పెట్టుకుంటే మాడి మసైపోవాల్సిందే. దట్ ఈస్ అవర్ పవర్ అంటూ దెబ్బతీసి పాకిస్తాన్ కి కాదు ప్రపంచ దేశాలకు సైతం తెలిసేలా చేసింది భారత్. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ తానేంటో మరోసారి చూపించింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట విరుచుకుపడింది. అయితే భారత్ మెరుపు దాడులకు ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎవరు పెట్టారు? ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఇద్దరు మహిళా ఫైటర్స్ ఎవరు? వాజ్ ది స్టోరీ. దెబ్బకు దెబ్బ, బుల్లెట్ కి బుల్లెట్ తోనే ఆన్సర్. ఇండియాతో పెట్టుకుంటే మాడి మసైపోవాల్సిందే. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పై విరుచుకుపడ్డ భారత్. దొంగ దెబ్బ తీసిన పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భారత్. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ కు పేరు పెట్టింది ప్రధాని నరేంద్ర మోదీని. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా చేసిన ఆపరేషన్ సింధూర్ తో 15 రోజుల్లోనే పాక్ అక్కడి ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. దిమ్మ తిరిగేలా బదులిచ్చింది. మహిళల సింధూరాన్ని తుడిచివేసినందుకు ప్రతీకారంగా చేసిందే ఈ ఆపరేషన్ సింధూర్. ఉగ్రముఖల దాడిలో నవ వధువులు తమ సింధూరాన్ని కోల్పోయారు. భర్తలను కోల్పోయిన బాధిత మహిళల ప్రతీకారానికి చిహ్నం ఈ ఆపరేషన్ సింధూర్. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. సరిగ్గా 15 రోజుల్లోనే గురి చూసి చెప్పి మరీ దెబ్బ కొట్టింది ఇండియా. యోధులకు వీర తిలకం దిద్దుతామన్న సంకేతంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. తమతో పెట్టుకుంటే పాకుకు పుట్టగతులుండవని చాటి చెప్పేలా ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో అటాక్స్ చేసింది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. 26 మంది భారతీయుల ప్రాణాలు తీసిన టెర్రరిస్టుల వెన్నులో వణుకు పుట్టేలా ఉగ్రవాదుల అడ్డాగా మారిన పాక్ గజగజ వణికేలా ఈ సింధూర్ ఆపరేషన్ చేసింది ఆర్మీ. మోదీ ముందు చెప్పారు, పహల్గామ్ దాడులకు ప్రతీకార దాడులు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయని. అన్నట్లుగానే పాక్ కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆపరేషన్ సింధూర్ను పకడ్బందీగా అమలు చేయించారు మోదీ. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పాక్ పై రాఫెల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది భారత సైన్యం. కేవలం 25 నిమిషాల్లోనే ఆపరేషన్ ను కంప్లీట్ సక్సెస్ చేసింది. గత 10 రోజులుగా మోదీ త్రివిధ దళాధిపతులతో ఆపరేషన్ సింధూర్ పై చాలా డీప్ గా చర్చించారు. పాక్ ఆర్మీని కాకుండా అక్కడి కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసి మరీ దెబ్బ కొట్టింది. ఈ ఆపరేషన్ లో శివంగుల్లా దూకారు ఇద్దరు మహిళా ఆర్మీ అధికారులు. ఒకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, మరొకరు కల్నల్ సోఫియా ఖురేషి. ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎగ్జిక్యూషన్ మొత్తం ఈ మహిళా ఆర్మీ అధికారులే చూశారు. పహల్గామ్లో భారతీయ మహిళల కుంకుమ బొట్లను తొలగించిన టెర్రరిస్టులకు ప్రతీకారంగానే ఉగ్ర స్థావరాలపై మహిళా ఆర్మీ అధికారుల నేతృత్వంలో దాడులు చేయించి తమ సత్తా ఏంటో చూపించింది భారత్. అందుకే ఈ ఆపరేషన్ పేరును సింధూర్గా పెట్టింది. అంటే కశ్మీర్లో భారత మాత నుదుటున జరిగిన దాడికి ప్రతీకార చర్యగా రక్త సింధూరాన్ని పాకుకి పెట్టి దెబ్బకు దెబ్బతీసింది భారత్. భారతీయ మహిళల నుదుటున వీర తిలకం దిద్దింది. సరిగ్గా మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా దాడిని నిర్వహించాయి. మిజైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా
వాటిని ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న 9 స్థావరాలపై దాడులు చేసి వాటిని నేలమట్టం చేశాయి. పూర్తి ఖచ్చితత్వంతో జరిపిన ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబంలో 10 మంది మృతి చెందారు. భార్య, పెద్ద కూతురు, అల్లుడు సహా 10 మంది చనిపోయినట్లు స్వయంగా మసూద్ అజహరే వెల్లడించాడు. పాకిస్తాన్పై దాడి వేళ ఎక్కడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా దాడులు జరిపినట్లు భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. మొత్తానికి పాకిస్తాన్కు మన దేశ త్రివిధ దళాల పవర్ ఏంటో మరోసారి రుచి చూపించింది భారత్. ఆపరేషన్ సింధూర్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ అంతా ఆ ఇద్దరు వీరవనితలది. ఆపరేషన్ సింధూర్ ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలి, పాక్లోని ఏ స్థావరాలపై దాడులు చేయాలన్న దానిపై కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆ ఇద్దరు మహిళలదే. ఫిరంగుల్లోంచి శివంగుల్లా దూసుకొచ్చి పాకిస్తాన్పై విరుచుకుపడిన ఆపరేషన్ సింధూర్ని కంప్లీట్ చేసింది ఆ ఇద్దరు వీరవనితలే. ఇప్పుడు భారతదేశమంతా ఆ ఇద్దరు వీరవనితల గురించే చర్చించుకుంటున్నారు. వారిద్దరి ట్రాక్ రికార్డ్ చూస్తే దిమ్మ తిరిగి కింద పడిపోవాల్సిందే. భారతదేశ చరిత్రలోనే ఇద్దరు వీరవనితలు వీర తిలకం దిద్ది సత్తా చాటారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై విరుచుకుపడి పాక్ వెన్ను విరిచింది ఈ ఇద్దరు వీర వనితలే. ఆపరేషన్ సింధూర్ దాడి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై బ్రీఫింగ్ ఇస్తూ ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ ఇద్దరు మహిళలు మామూలోళ్లు కాదు. వాళ్ల ట్రాక్ రికార్డ్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఒకరు ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా కాగా మరొకరు ఎయిర్ ఫోర్స్ వింగ్ కు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఆపరేషన్ సింధూర్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంతా ఈ ఇద్దరు వీర వనితల ఆధ్వర్యంలో జరిగింది. వీర శివంగుల్లా దూసుకొచ్చి పాకిస్తాన్ను మట్టి కరిపించింది వీళ్లే. కల్నల్ సోఫియా ఖురేషీది గుజరాత్. ఆమె తాత భారత సైన్యంలో సేవలందించారు. తండ్రి కూడా కొన్నేళ్ల పాటు సైన్యంలో పనిచేశారు. ఈ నేపథ్యంలో సోఫియాకు చిన్న వయసు నుండే సైన్యం అంటే అనుబంధం ఏర్పడింది. 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సైన్యంలోకి అడుగుపెట్టారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా తీవ్రవాద వ్యతిరేక ప్రాంతాల్లో సిగ్నల్ రెజిమెంట్లో సేవలు అందించారు. ఇక సోఫియా ఖురేషీ సాధారణ అధికారి కానే కాదు. ఆమె భారత సైన్యంలో సిగ్నల్ స్కార్ప్స్ లో కల్నల్ ర్యాంకులో ఉన్నారు. 2016 మార్చిలో ఆమె ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో సైన్య బృందాన్ని నడిపిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసంగా పరిగణించబడుతోంది. ఈ కార్యక్రమంలో ఏషియన్ సభ్య దేశాలతో పాటు భారతదేశం, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్, కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో 18 బృందాలు పాల్గొన్నాయి. వీటిలో సోఫియా ఖురేషీ ఒక్కరే మహిళా అధికారిగా బృందాన్ని నడిపారు. ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. యుద్ధ హెలికాప్టర్లు నడపడంలో ఎక్స్పర్ట్. 2500 గంటలకు పైగా యుద్ధ విమానం నడిపిన అనుభవం ఉంది. ఎత్తైన పర్వతాలు, అలాగే సముద్ర తీరాలు లాంటి భిన్న వాతావరణాల్లో కూడా ఆమె అత్యంత సమర్థవంతంగా హెలికాప్టర్లను నడపగలరు. చాలా రెస్క్యూ మిషన్స్ కు ఆమె నేతృత్వం వహించారు. కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లో అత్యవసర పరిస్థితులు, వరదల వంటివి వచ్చినప్పుడు ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 6వ తరగతి నుంచే తనకు పైలట్ అవ్వాలని ఆశ ఉండేదని ఒక సందర్భంలో వ్యోమికా చెప్పారు. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఇంజనీరింగ్ చదివేటప్పుడే పైలట్ అవ్వడానికి కావలసిన ప్రిపరేషన్ అంతా చేసుకున్నారు. ఇంజనీరింగ్ అయ్యాక సైన్యంలో చేరారు. యుద్ధ హెలికాప్టర్ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. కొన్నిసార్లు సెకండ్లలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రకృతి నుంచి పొంచి ఉండే ప్రమాదాలను దాటుకుంటూ వెళ్లాలి. అయినా కూడా తాను ఎక్కడా వెరవకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ గా సేవలందిస్తున్నారు. ఈ ఇద్దరు వీర వనితలు మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పారు. భారత్ తలుచుకుంటే ఇదిగో ఇలా ఉంటుందంటూ పాక్కి వార్నింగ్ ఇచ్చారు.
ఇండియాతో కయ్యానికి కాలు దువ్వాలంటే ఎంతో సాహసం చేయాలని ఈ వీర వనితలు చెప్పకనే చెప్పారు. ఇండియాతో పెట్టుకుంటే అడ్రస్ గల్లంతే అంటూ చెప్తున్నారు.